జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలు సరిపడా యూరియా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎరువుల విషయంలో ఎవరు కూడా ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. డిచ్పల్లి మండలం సుద్దలం సహకార సంఘం ఎరువుల గోడౌన్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గిట్టంగిలో అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎరువులు కొనుగోలు కోసం వచ్చిన రైతులను కలెక్టర్ పలకరించి సరిపడా ఎరువులు అందుతున్నాయని ఆరా తీశారు. యాసంగి సీజన్ సంబంధించి జిల్లాకు 32,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని, క్రమం తప్పకుండా ఎరువుల స్టాక్ జిల్లాకు వస్తుందని కలెక్టర్ తెలిపారు. అన్ని ప్రాంతాల్లో రైతులకు ఎరువులు అందేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లో ఎరువుల కొరత తలెత్తకుండా చూస్తామని భరోసా కల్పించారు. ఈ మేరకు కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. రైతులు ఒకేసారి ఎరువులను కొనుగోలు చేసి అట్టుపెట్టుకోకుండా విడతల వారీగా తమ అవసరాలకు అనుగుణంగా ఎరువులు తీసుకోవాలని హితో పలికారు. దీనివల్ల ఇతర రైతులు కూడా ఎరువులు అందుబాటులో ఉంటాయన్నారు. నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని, డ్రోన్ వినియోగం ద్వారా ఎరువుల వాడకం గురించి ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఎరువులు పక్కదారి పట్టకుండా గట్టి నిఘా ఉంచాలని, ఎరువుల విక్రయంలో అక్రమాలకు తావు కల్పించే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కాగా ఖరీఫ్ సీజన్లో తమకు పూర్తి స్థాయిలో ఎరువులు లభించాయని, ఎలాంటి కొరత తలెత్తలేదని రైతులు సంతృప్తిని వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి, తహసీల్దార్ సతీష్, స్థానిక అధికారులు ఉన్నారు. ఎన్ని ఫేజుల్లో ఇస్తారు? 3 ఫేజుల్లో. 3 ఫేజుల్లో ఇస్తారు. మొదటి ఫేజ్ ఎప్పటి నుండి ఎప్పటి దాకా మీరు ఇప్పుడు నేను ఒక రైతు అనుకోండి, నేను ప్యాడీ చేస్తాను. మిగతా వాటికి మళ్ళీ ప్యాడీకి ఫేజ్ లోపల ఏం చేస్తారు? సెకండ్ డోస్ ఎంత ఎకరానికి? నెక్స్ట్ సార్ 75 డేస్కి ఒకటి సార్. అప్పుడు ఒక బ్యాగ్ అంటే ఒక 30 కేజీ అయిపోతుంది. 3 బ్యాగులు ఎకరానికి 3 వేస్తారు సార్. నమస్తే రాహుల్, ఎక్కడ? సో మీ మండలం ఏ ఫేజ్ నడుస్తుంది? ఫస్ట్ సార్. ఫస్ట్ ఫేజ్ నడుస్తుంది. ఫస్ట్ ఫేజ్లో మొత్తము రైతులు ఎంతమంది, ఎకరాలు ఎంత? 21,000 ఎకర్స్ సార్. రైతులు 28,000. రఫ్లీ నాకు ఎగ్జాక్ట్ నెంబర్ కావాలి ఇప్పుడు కాదు. 28,000 మంది రైతులు 21,000. 2 సార్లు 2 స్పెల్స్కి ఒక రైతు కింద తీసుకుంటే సెకండ్ స్పెల్ ఫస్ట్ ఎగ్జాస్ట్ కాదు అనేది ఎంతమంది ఇలా ఫీల్ అవుతుందండి. మళ్ళీ ఏమన్నా అక్కడ వీళ్ళు ఇచ్చిన నెంబర్ కొట్టుకుంటూ పోతుంది సార్. దాన్ని నేను రైట్ దాన్ని క్లిక్ చేస్తాను. అంటే మళ్ళీ దాన్ని ఎన్నిక చేయకుండా అంటే ఒక ఫార్మర్కి 10 బ్యాగులు అలాట్మెంట్ ఉంటే ఆయన 10 అయిపోయినాక బ్లాక్ అయిపోతుంది. ముందు సార్ ఒక ఫెయిల్యూర్ మెకానిజం తీస్తే ఒక 10% ఆఫ్ ది పీపుల్ విషయంలో తప్పు జరుగుతుంది. ఆ రైతుకి వెళ్ళకుండా ఆ రైతు పేరు మీద వేరే వాళ్ళకి వెళ్ళింది. అలా 10% మనం ఒక కొత్త సిస్టమ్ పెడితే ఆ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసే కంట్రోల్ చేయాలి. ఎట్లా అనేది చెప్పండి. వాళ్ళకి 10 బస్తాలు వాడాలని మీరు అంటారు. రైతు 11 వాడాలంటే 11 నాకేం ప్రాబ్లం లేదు. కానీ 11 ఆ రైతు కోసమే ఇవ్వండి. వేరే రైతు కోసమో, వేరే యాక్టివిటీ కోసమో, లేదంటే నెక్స్ట్ సీజన్ కోసమో ఇవ్వకుండా అది ఎట్లా ఇంప్రూవ్ చేస్తారు? ఇది ఎంతమంది రైతులకి మీరు ఇంప్లిమెంట్ చేయాలి? లేబర్ అయితే కాదు, మీరు నానో యూరియాని గ్రోత్తో వాళ్ళు తీసుకుంటారు. సొసైటీని కొనమన్నాం కదా. అట్లా ఉంటే మీరు డ్రోన్స్ మనం సొసైటీకి అన్నిటికీ వేరే సైన్స్ అన్ని బంద్ చేసి డ్రోన్స్ కొనమన్నాం. మనము వేరే పనిలో పడ్డాము, ఈ సైలెంట్గా ఉన్నాం. ఎవరు మీ ఎజెండాలో పెట్టండి. డ్రోన్స్ ఇంత యాక్టివ్ సొసైటీస్ ఉన్న జిల్లా లోపల డ్రోన్స్ కొనాలి. కొని ఒక పర్సన్కి ట్రైన్ చేయాలి. ట్రైన్ చేసి తక్కువ అమౌంట్కి సొసైటీ నుండి వస్తాం. ఒక్కటి కూడా చూపెడితే ఫస్ట్ సొసైటీకి డెమో చూపెడితే అన్ని అన్నట్టు సొసైటీతో కొనిపించి కాస్ట్ తగినా సరే అని దాన్ని చేస్తే దాని ఫలితం అనేది ఎట్లుంటుంది ఏంటో అర్థమైపోతుంది. ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది సార్. చేసి మీకు సొసైటీలో ఎన్ని డబ్బులు ఉన్నాయో మీ డిపార్ట్మెంట్కి తెలవాలి. దాని కాస్ట్ ఎంతనో మీ డిపార్ట్మెంట్కి తెలవాలి. కొనిపించడం కూడా మీరే వేయాలి. వాళ్ళు ఎంటబడాలి. వాళ్ళు దాచుకుంటారు. ఎందుకు దాచుకుంటారు అంటే బిల్డింగ్ కట్టుకోవచ్చు అని దాచుకుంటారు.
అందుకోసం అని అగ్రికల్చర్ సో అట్లీస్ట్ ప్రెజర్ తగ్గించేందుకు కాదు యూరియా మనము మారాలి కదా. అది మంచిదైతేనే ఇప్పుడు రైతుకి అది ఎఫెక్టివ్గా లేదు యూరియా తగ్గించేందుకు మేము అది చేద్దాము అని మనమైతే లోపలికి వెళ్ళి అనుకోవచ్చు. రైతు అనుకుంటుండా లేదా పక్కెట్టే కొన్ని రోజులకు నిజమేందో తెలుస్తుంది. అది నిజంగా ఎఫెక్టివ్గా ఉందని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నమ్ముతుంది, కానీ ఎక్కువ ఖర్చు అవుతుంది. అది నిజమే. దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే కొంతమంది రైతులు ఒక సీజన్ చేసి చూసింది అనుకోండి, రెండోసారి వాళ్ళే అనుకోండి, ప్రైవేట్ వాళ్ళు కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఇంకో అట్లా కూడా తగ్గుతుంది. సో మనము డ్రోన్స్ కొనాలి. ఇది మన నెక్స్ట్ రివ్యూ